ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ప్రభు కృప వలన దయ వలన మరి ఒక శ్రేష్టమైన దినంలోనికి మనము సజీవుల లెక్కలో ఉండుటకు దేవుడు మనకు సహాయం చేసినందుకై ఆయనకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మరి అనుదినం మనం ధ్యానిస్తున్న లేఖనాల ప్రకారం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. దేవుడికి ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. చూడండి, ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది. దేవునికి ఇచ్చుట అనగా దేవుని పని నిమిత్తమై, దేవుని పరిచర్య నిమిత్తమై, సేవ నిమిత్తమై మనము కలిగిన వాటిని ఏది ఇచ్చినప్పటికీ అది మనము రుణస్థులమే కదా. అవును, ఇచ్చేవాడు ఎలా ఇవ్వాలి? మరి ఇచ్చేదను అని చెప్పిన దాన్ని మనము చెప్పిన దాన్ని ధారాళముగా ఇచ్చేవారిగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. సనుగు కొనకయు బలవంతంగా కాక, మరి ప్రతివాడు కూడా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి ఇచ్చుట ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడట. దేవుడు ప్రేమిస్తాడట వారిని. దేవుని చేత ప్రేమించబడటం ఎంత గొప్ప ఆధిక్యత. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మరి యెరికో అనే ఒక ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువులు వారు వెళ్ళినప్పుడు మరి అక్కడ అంతకుముందు తన జీవితంలో ఎంతో చెడుతనం కలిగి మరి లంచం పుచ్చుకుంటూ అన్యాయపు సొమ్మును సంపాదించినటువంటి ఒక వ్యక్తిని మనం చూడవచ్చు. అతని పేరు జక్కయ్య. ఎప్పుడైతే యేసు ప్రభువులు వారు తన పేరు పెట్టి పిలిచాడో తన హృదయం మార్చుకున్నాడు. తన అపరాధ సొమ్ము అంతటి విషయంలో కూడా పశ్చాత్తాపడి మరి నిశ్చయించిన ప్రకారం దేవునికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఆ హృదయమును ఎరిగినటువంటి ప్రభువు జక్కయ్యని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. ప్రేమించాడు అని చెప్పటానికి సాదృశ్యం ఏంటంటే, తన ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. అంతేకాదు, ఇతరులు అడుగుతున్నప్పుడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, అబ్రహాము సంతతిలో చేర్చబడిన వాడే అని సెలవిస్తున్నాడు. అంటే ఏదైతే తన హృదయంలో మార్పు చెందిన తర్వాత జక్కయ్య తాను తీసుకున్నటువంటి తీర్మానాలు బహు గొప్పవి. అవును, అందుకే జక్కయ్యను దేవుడు అంతగా ప్రేమిస్తూ వచ్చాడు. తన ఇంటికి వెళ్ళాడు, తనతో కలిసి భోజనం చేశాడు. తన హృదయం యొక్క అంతరంగాన్ని ప్రభు ఎరిగి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అవును, మరి అంతేకాదు, దావీదుకు దేవుడు సహాయపడిన కొలది దేవునికి హెచ్చుగా ఇచ్చటలో ఎంతో సంతోషించేవాడు. అందుకే దావీదును కూడా దేవుడు అంతగా ప్రేమించాడు. ప్రేమింపబడటం చేతనే కృప పొందాడు, ఆశీర్వాదాన్ని పొందాడు. ఎంతో ధన్యత తన జీవితంలో చూడగలిగాడు. అబ్రహాము కూడా ఇదే అనుభవం కలిగి ఉన్నాడు కదా. దేవునికి ఇచ్చుటలో, బలిపీఠమును కట్టుటలో, కృతజ్ఞతలు చెప్పుటలో ఎంతో గొప్ప ఆత్మీయ అనుభవం కలిగిన వాడు అబ్రహాము. అందుకే ఇచ్చుటలో ధారాళముగా ఇచ్చువాడిని దేవుడు ప్రేమిస్తాడు. విసినితనముగాను, లోబీతనముగాను ఈయక మరి దేవుని పని కొరకాయి మరి కొంచెముగా విత్తువాడు కొంచెం పంటనే కోసం, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి అయిన పంటను కోసుకొను. కాబట్టి దేవుని చేత నీవు నేను కూడా ప్రేమింపబడాలి. అందులో ఆశీర్వాదం దాగి ఉంది. అది ఎలా సాధ్యమంటే, సనుగు కొనకయు బలవంతంగా కాకయు హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి పని నిమిత్తమై, సేవ నిమిత్తమై చక్కగా జరిగించబడటానికి
ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది. ఒక పేద విధువరాలు తన కలిగిన దాన్ని దేవునికి ఇవ్వటంలో దేవుని చేత ప్రేమించబడింది. తన కలిగినదంతయు దేవునికి ఇచ్చేసింది. ఎంత గొప్ప ఆధిక్యత! కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ఆశీర్వాదం. చూడండి, మరి మాసిదోనియా సంఘం వారు మరి పౌలు పరిచర్యలో ఎంతగానో వారు ఆత్మీయంగా ఇచ్చుటలో ఆశీర్వాదాన్ని మరి అతిశయ కారణముగా ఉండగలిగారు. మరి నీ జీవితం ఎలా ఉంది? మరి నీకొచ్చే ప్రతి ఈవిలో కూడా దేవుని సేవా భాగమును, దేవుని పరిచర్య భాగమును ధారాళంగా ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందుకునే అనుభవం ఉందా? దేవుని చేత నీవు ప్రేమించబడే అనుభవం ఉందా? అయితే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. అక్కడ కూడా లోబిగాను, పిసినితనముగాను, ఇహలోక సంబంధమైన భౌతికమైన వాటిని ప్రేమించి తన కొరకే ధనమును సంపాదించుకునే వారముగా మనం ఉండక, మరి వాక్యం ఎరిగిన వారముగా, దేవునికి ఇచ్చేవారముగా, ఇచ్చి ప్రతిఫలం పొందుకునే వారము ఉండాలి. అపోస్తలుల సంఘం అయితే ఎంత గొప్పగా ఉందో ఆ దినాల్లో వారు కలిగిన వాటిని పంచుకున్నారని ఉంది. వారు కలిగిన వాటిని మరి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారని ఉంది. ఎంత గొప్ప అనుభవం! అందును బట్టే కదా నేటి దినముల వరకు సంఘం కొనసాగించబడింది. వారు చేసిన క్రయధనాన్ని బట్టే కదా. అవును, భవిష్యత్ తరాలకు నువ్వు ఇచ్చే ప్రతి ఆఫరింగ్ కూడా సేవ జరగటానికి, భవిష్యత్ తరాలకు నాందిగా సేవ, పరిచర్య ఉన్నత స్థితిలో ఉండటానికి ఇది కారణమవుతుంది. కనుక దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగూ నిన్ను, నీ కుటుంబమును మరి నీవు విస్తారంగా విత్తుటను బట్టి సమృద్ధి అయిన పంటను నువ్వు, నీ కుటుంబం కోసుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభు చేత నువ్వు ప్రేమించబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించునని హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం సనుక్కొనక, బలవంతం కాక ప్రతివాడు ఇచ్చుటల ఆశీర్వాదం ఉందని జక్కయ్య అలాగు చేసి తన దేవుని చేత ప్రేమించబడ్డాడని, అబ్రహాము, దావీదులు అలాగున్నారని, పేద విధవరాలు అలా ఉందని మీరు హెచ్చరించిన మాటలను బట్టి స్తోత్రాలు. ఆ అనుభవం మేము కలిగి ఉండటానికి సహాయం చేయం. సంఘం జ్ఞాపకం చేసుకున్నాము ప్రభు. అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్నామని, కలబిడ్డల భవిష్యత్తును కూడా దీవించమని, ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తామని మీ చేతికి అప్పగించుకుంటూ యేసునామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.